పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుందా అనే చర్చ రోజు రోజుకు పెరుగుతోంది. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందని చెప్పేసి భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బలమైనటువంటి నమ్మకం పెట్టుకున్నారు. యుద్ధం జరగాలే, పాకిస్తాన్ని ఇక ముక్కలు ముక్కలు చేయాల్సిందే, పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్లో మరి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టులని ముక్కలు ముక్కలుగా నరకాలన్నటువంటి కసితో, పగతో రక్తం భారతీయులందరూ కూడా మరుగుతుంది. మరోవైపు కర్రెగుట్టల్లో కాల్పుల మోత అంటూ మనం గత కొన్ని రోజుల నుంచి చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. బట్ ఏదేమైనా కర్రెగుట్టలో మావోయిస్టుల జాడ దొరుకుతలేదట. గత 10-12 రోజుల నుంచి పోలీస్ భద్రతా బలగాలన్నీ కూడా జల్లెడబట్టినా, ఎక్కడికక్కడ అడవులంతా వెతికినా, కర్రెగుట్టల మీదకి వెళ్ళినా, మరి స్వరంగ మార్గాల్లోకి వెళ్ళి చూసినా, బంకర్లను తవ్వినా ఎక్కడ కూడా మావోయిస్టుల జాడ కనిపిస్తలేదు, హిడ్మా కనిపిస్తలేడు. మరి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల దళాలు కనిపించట్లేదు. కేవలం వాళ్ళు ఉన్నటువంటి ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప వాళ్ళ ఆచూకి మాత్రం దొరకట్లేదట. ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా కొడుతున్నటువంటి ఎండకు మొత్తం పారామిలిటరీ బలగాలు, పోలీసు బలగాలంతా కూడా డిహైడ్రేషన్ అవుతూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరోవైపు మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చలు జరపాలనేటువంటి ప్రతిపాదన రోజు రోజుకు ఆ శాంతి చర్చల అంశం ఇక ముదురుతోంది. శాంతి చర్చలు జరపాలనే వారి సంఖ్య పెరుగుతోంది. సో వైపు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ నేను ఒక కామెంట్ చేసిండు, మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలు జరపం. గతంలో ప్రజాప్రతినిధులు చంపిన వాళ్ళు, ఆదివాసులు చంపిన వాళ్ళు మావోయిస్టులు, వాళ్ళతో ఎట్లా చర్చలు జరపాలి, తుపాకీ వాళ్ళు దించాల్సిందే, ఖచ్చితంగా ఎన్కౌంటర్లు జరగాల్సిందే, మావోయిస్టులతో చర్చలు జరగవంటూ కరాఖండిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ కామెంట్ చేసిండు. సో ఒక్కసారి దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇక చాలా అంశాలు ఉన్నాయి ఇవాళ దినపత్రికల్లో, అన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఏం జరుగుతుంది హైదరాబాద్లో, అందాల పోటీ, ఇంకోవైపు హైటెన్షన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి. వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి 5 కిలోల తరుగు కట్ చేస్తూ ఉన్నారు కొందరు రైస్ మిల్లర్ల దగ్గర, ఇంకొంతమంది మరి ఐకేపీ సెంటర్ల దగ్గర క్యూ కట్టిర్రు. ఓవైపు అకాల వర్షాలకు తడిసి ముద్దైతున్న ధాన్యంతో రైతన్న అరిగోస పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. రైతు భరోసా, ఇంకా రాని ఇందిరమ్మ ఇల్లు, ఇక ఇంకా పూర్తి కాని రుణమాఫీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. మొదటగా ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం. హెడ్లైన్స్ తర్వాత పూర్తి వార్తా కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా మన తొలివేలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడదాం. తొలివేలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే, అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుడే, జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం, షోకాజ్ నోటీసులు ఇచ్చి సీజ్ చేయండి, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇక జిహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్, వెంటనే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్కు ఆదేశాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడితే జైలుకే, అక్రమాలపై ఉక్కుపాదం మోపనున్న హైడ్రా, ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్, ఫిర్యాదులన్నీ అక్కడికి బదిలీ చేస్తామంటూ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ కాబోతుంది. ఈ నెల 8వ తారీఖు 7వ తారీఖు అనుకుంటా, నాకు కూడా క్లారిటీ లేదు, కానీ 8వ 7కు మాత్రం హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ కాబోతుంది. హైడ్రాకి సంబంధించి ఒక లోగో కూడా వచ్చింది, మనం అందరం చూసినాం. హైడ్రాకి సంబంధించిన లోగో చూసినాము. పోలీస్ స్టేషన్ కూడా రాబోతుంది. సో ఏ కంప్లైంట్ వచ్చినా హైడ్రా పోలీస్ స్టేషన్కి పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. అది అక్రమ కట్టడం అని కనుక మరి హైడ్రా అధికారులు ఐడెంటిఫై చేస్తే దాన్ని కూల్చుడే, ఆ బిల్డింగ్ను కూల్చుడే. అది ఎంపీది కానీ, ఎమ్మెల్యేది కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరిదైనా కానీ, ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ పార్కులో, ప్రభుత్వ నాలాల మీద, ప్రభుత్వ చెరువుల కనుక అక్రమ కట్టడం అని కనుక కడితే ఖచ్చితంగా దాన్ని కూల్చుడే. ఆ రకంగా సిద్ధమవుతుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక న్యూడ్ వీడియోలు తీసి భార్యను వేధిస్తున్న భర్త, లేదంటే నెట్లో పెడతానంటూ బెదిరింపులు, అత్యాచార యత్నానికి పాల్పడ్డ మామ, తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన వివాహిత, హైదరాబాద్ మధునానగర్లో దారుణం, నా తండ్రితో అని పడుకో అనేటువంటి ఇక్కడ బూత్ మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కట్టుకున్న భర్తనే 4 గోడల మధ్య మరి ప్రైవేసీగా పాల్గొన్నటువంటి శృంగార వీడియోల్ని భర్తనే భార్యకు సంబంధించిన వీడియోల్ని చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తన తండ్రితో, అంటే ఆ యొక్క మహిళ వాళ్ళ మామతో పడుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ, ఇక ఈ మన ఇద్దరి ఏకాంత వీడియోలు నేను ఇంటర్నెట్లో పెడతా, మా నాన్నతో మీరు కనుక పాల్గొనకపోతే సెక్సువల్గా అనేటువంటి హరాస్మెంట్ చేస్తూ ఉంటే ఆ మహిళ తప్పించుకొని పోలీస్ స్టేషన్కి పోయిందట. సో మామ అంటే ఒక తండ్రితో సమానంగా భావిస్తారు కోడలు.
మీ అందరికీ తెలుసు మన భారతదేశం అంటేనే సంస్కృతికి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అటువంటి భారతదేశంలో రోజు రోజుకు కొంత కల్చర్ మారిపోతున్నది. ఒక అమ్మాయి అమ్మగారిని వదిలిపెట్టి అత్తగారింటికి పోతుందంటే అత్తను అమ్మగా మామని తండ్రిగా భావించి నమ్మకంతో 20-30 ఏళ్ళు పెంచినటువంటి కన్న తల్లిదండ్రుల్ని పుట్టిన ఊరిని అన్నా చెల్లెల్ని వదిలేసి పోతుందంటే ఎంత నమ్మకంతో పోతుందో ఒకసారి ఆలోచించాలి. సో అంత నమ్మకంగా పోయినటువంటి ఆ ఇంటికి ఆ అత్త ఆ మామ కట్టుకున్న భర్త మరుదులు తోడికోడళ్ళు ఆ వచ్చినటువంటి ఆడబిడ్డకు అంత వాల్యూ ఇవ్వాలి, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంత భద్రత ఇవ్వాలి, అంత ధైర్యం ఇవ్వాలి. కానీ ధైర్యం లేదు, భద్రత లేదు, మీదికెళ్ళి అత్యాచారానికి యత్నం, కట్టుకున్న భర్తనే బ్లాక్మెయిల్ చేయడం, ఇంటర్నెట్లో వీడియోలు పెడతానంటూ బెదిరించడం. సో ఇదా ఎక్కడ సమాజం, ఎటుపోతున్నది సమాజం అనేది ఆలోచించాలి. ఒకసారి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన అంశాలే. ఇట్లాంటి వెలుగులోకి రాని అంశాలు, చీకట్లో ఇంకా మగ్గుతున్నటువంటి మహిళల ఆర్తనార్థాలు ఎన్నో ఉన్నాయి. కేవలం కొంతమంది మాత్రమే పోలీస్ స్టేషన్లో మెట్లెక్కుతున్నారు, కొంతమంది మీడియా ముఖానికి వస్తున్నారు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. అసలు వెలుగులోకి రాని అంశాలు, సోషల్ మీడియాలో లేని అంశాలు, పోలీస్ స్టేషన్కి పోని అంశాలు, ఎవరికి చెప్పుకోలేక 4 గోడల మధ్య నలిగిపోతున్నటువంటి ఎంతోమంది మహిళల బాధలు ఇంకెన్నో ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో వార్త చూస్తే, పూర్తి స్థాయిలో దాడి చేస్తాం, రష్యాలో పాక్ అంబాసిడర్ సంచలనం, పాక్ మిసైల్ టెస్ట్లకు భారత్ కౌంటర్, చినాబీ నదిపై డ్యామ్ గేట్లు బంద్, పాక్ పంజాబ్కి పూర్తిగా ఆగిన నీళ్లు, ఇప్పటికే సింధు నదిపై ఒప్పందం రద్దు, బోర్డర్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. ఇక భారత్పై అణుబాంబులు, పాకిస్తాన్ నోటి దురుసంట. సో చినాబ్ నదిపై డ్యామ్ గేట్లన్నీ బంద్ అయినట్ట. ఇంతకుముందే సింధు నదికి సంబంధించి మనం అక్కడ నీళ్లు పోకుండా బంద్ పెట్టినాం. సింధు నది నుంచి పాక్ పోవాల్సినటువంటి నీళ్లు పోకుండా ఇప్పుడు చినాబ్ నది మీద కూడా గేట్లు బంద్ పెట్టినాం. కానీ పాకిస్తాన్ విర్రవీగుతున్నది, పాకిస్తాన్ కయానికి కాలు దూవుతున్నది, పాకిస్తాన్ కన్నెర్ర చేసి భారత్ మీద అణుబాంబులు వేస్తామంటూ నోటికి పని చెప్పి దురుసుగా ప్రవర్తిస్తున్నది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతాడ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతాడ. సో అటువంటి మరి పాకిస్తాన్ నోరు మంచి లేదు, ఊరు మంచి లేదు. ఎంతసేపు నెగిటివిటీ, ఎంతసేపు ఆ దేశం మీద దాడి చేద్దాం, ఈ దేశం మీద దాడి చేద్దాం, వాళ్ళని చంపుదాం, వీళ్ళని చంపుతాం. వీళ్ళకి పొద్దున్న లేస్తే ఇదే సంపుడు ముచ్చట్నే. ఇక వీళ్ళకు సంసారం ఎదగాలి, గిదగాలి, ఆర్థికంగా బలపడాలి, ఇటువంటివి ఏముండవు. పొద్దున్న లేస్తే ఎవరిని కాల్చాలి, ఎవరిని నరకాలి, ఎవరిని ఎట్లా నాశనం చేయాలని ఉంటుంది. మరి అటువంటి పాకిస్తాన్ను ఉత్తరాన్ని వదిలిపెట్టాలనా? అసోటి టెర్రరిస్టులను, ఉగ్రవాదులను వచ్చి వదిలిపెట్టాలనా? అదే పనుల పడ్డది మోదీ ప్రభుత్వం, మన ఇండియన్ ఆర్మీ. దాని గురించి చెప్తాం, ఏ వ్యూహాలతో ఇండియన్ ఆర్మీ మరి పాకిస్తాన్ని మట్టుబెట్టబోతుంది అనేది. ఆటగాడు అడ్డంగా బుక్కయ్యాడు, నాన్వేషన్ అరెస్టుకు రంగం సిద్ధం, కేసు నమోదు చేసిన పోలీసులు. డీజీపీ ఇతర ప్రముఖులపై అసభ్యకర వ్యాఖ్యలు, 100 కోట్లు కొట్టేశారంటూ తప్పుడు ప్రచారం. సో ఈయన మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, యూట్యూబ్లో చాలా కనిపిస్తూ ఉంటాడు. ఈయన ఒక డైలాగ్ కూడా ఫేమస్ ఉంటుంది, ఆటగాడు అనే డైలాగ్ చాలా ఫేమస్. మీరు మీమ్స్ కానీ ట్రోల్స్ కనుక చూస్తే ఈయన డైలాగు ఈ డైలాగు చెప్పంగానే ఆయన గుర్తొస్తాడు. ఇక ఆటగాడు అనేటువంటి డైలాగు చాలా వాడుతుంటారు కొన్ని సందర్భాలు. ఆయన మీద కేసు బుక్ అయిందంట. ఇక నక్సల్స్ లొంగిపోవాల్సిందే లేదంటే చావే అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. చర్చల ప్రసక్తి లేదు, తుపాకీ వీడాల్సిందే. మావోయిస్టులని నిషేధించిందే కాంగ్రెస్, తుపాకీతో కాల్చి చంపుతుంటే సామాజిక కోణంతో ఎట్లా చూడాలి? రేవంత్ సర్కార్కు మావోయిస్టులపై నిషేధం ఎత్తివేసే దమ్ముందా? శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయొద్దు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. సో మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ కగారును మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కగారు 2026 మార్చి 31 వరకు కంటిన్యూ అవుతుందని చెప్పింది. మరి ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మరి మావోయిస్ట్ రహిత భారత్ అంటే ఏంది డౌట్ రావచ్చు. అంటే ఒక్క మావోయిస్టు కూడా మరి భారతదేశంలో ఉండొద్దు. మావోయిస్టు రహిత భారత్ అంటే మావోయిస్టులు తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఛత్తీస్గఢ్లో కాదు, ఇక భారత్ భూభాగంలో ఏ అడవిలో కావచ్చు, ఏ పల్లెలో కావచ్చు, ఏ పట్టణంలో కూడా ఉండొద్దనే కాన్సెప్ట్లో ఆపరేషన్ కగార్ని మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. పోలీస్ బలగాల్ని అడవిలోకి దించి మరి అడవుల్లో తుపాకుల మోత మోగిస్తూ మావోయిస్టులను ఏరిపారేస్తుంది.
సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ అనేటువంటి కర్రెగుట్టలకు చేరుకున్నది పోలీసు భద్రతా బలగాలు. ఈ కర్రెగుట్టల్లో గత 12 రోజులుగా జల్లెడబడుతున్నది. కర్రెగుట్టల్లో గుట్టల పైకెక్కి సొరంగ మార్గాలు, బంకర్లు, మరి మావోయిస్టులు యూజ్ చేసినటువంటి ఆ బాంబులు కావచ్చు, వాళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నికల్ ఆ వైర్లు, ఆ డ్రమ్ములు, బకెట్లు, నిత్యావసర సరుకులు అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటున్నది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మావోయిస్టుని ఖతం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్. సో బండి సంజయ్ ఏమంటుంటే శాంతి చర్చలు జరగాయి, చర్చల ప్రసక్తే లేదంటున్నాడు. మరి ఎందుకు లేదు, ఏం కథ, ఎందుకు కామెంట్ చేస్తుంది, దాని గురించి కూడా మనము డిస్కషన్ చేద్దాం. ఇక ఇంకో వార్త కనిపిస్తుంది ఇక్కడనే, కాంగ్రెస్లో తన్నులాటనట. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం తీరుపై నిరసన, ఇందిరమ్మ ఇళ్లన్నీ ఎమ్మెల్యే వర్గానికేనా, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇవ్వాలి, బీఆర్ఎస్ నేతలు పెత్తనం సహించం, మంత్రి దామోదర ముందే ఘర్షణ, సంగారెడ్డి జిల్లా పార్టీ మీటింగ్లో గందరగోళం. నేను నిన్న మొన్న చెప్పిన, అంతకుముందు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇలా గుద్దుకుంటారు, తన్నుకుంటారు, రేపు పొద్దుగాలే మంచిగా అవుతారు. మళ్ళీ ఇటువంటి పార్టీ ఎక్కడా ఉండదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు అదే బీఆర్ఎస్లో లేకపోతే ఇద్దరు పార్టీలో తనుకున్న గుద్దుకున్న మాటల మధ్య ఏమైనా విభేదాలు వచ్చినా వాళ్ళు మళ్ళీ ముఖాలు చూసుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీలో కాదు, ఇవాళనే అనుకుంటారు, ఇవాళనే గుద్దుకుంటారు, మళ్ళీ రేపు అలాయ్ బలా వేసుకొని చలో జనంలోకి పోదాం, జై కొడదాం, గెలుద్దామంటారు. సో అటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంటుంది. కాబట్టి చూద్దాం అది ఏడాదాకా వస్తే దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో మనకు హైలైట్గా ఏం కనిపిస్తున్నాయంటే, ఓఆర్ఆర్ పేరిట ఉపద్రవం, మార్కెట్లో విచ్చలవిడిగా హానికరక ద్రవణాలు, శక్తినిచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు, ఇక డిహైడ్రేషన్ను నివారిస్తుందంటూ తప్పుడు ప్రచారం, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు, వీటి వాడకంతో మరింత అధికంగా డయోరియా ముప్పు, ఇక డబ్ల్యూహెచ్ఓ సూచనవే వాళ్ళంటున్న నిపుణులు. ఓఆర్ఎస్ పేరిటనంట. సో ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవాలు, ఏందో ఆ ఓఆర్ఎస్ పేరిట వచ్చేటువంటి ఉపద్రవాలు. సో ఓఆర్ఎస్ ద్వారా మనం చూస్తుంటే మార్కెట్లో చాలా ఓఆర్ఎస్లు కొత్తవి వస్తున్నాయి. ఈ మధ్య సోను సూద్ కూడా ఏదో ఓఆర్ఎస్ను ప్రచారం చేస్తున్నట్టున్నాడు. మన ఓఆర్ఎస్లలో చాలా ఫ్లేవర్లు ఉంటాయి కదా, ఆరెంజ్ ఫ్లేవర్ అని, యాపిల్ ఫ్లేవర్ అని. సో ఇట్లా ఈ ఓఆర్ఎస్ అనేటువంటి ఫ్లేవర్ ద్వారా, ఉపద్రవం ద్వారా మార్కెట్లో విచ్చలవిడిగా హానికరమైనటువంటి ద్రవణాలు వస్తున్నాయంట. శక్తినిచ్చేదానికంటే ఇక హానికరం జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుందట ఇంత ఓఆర్ఎస్లు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కనుముత 2022 నుంచి తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలు అనారోగ్యంతో తుది శ్వాస అంటూ వార్త కనిపిస్తుంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి గిరిజా ప్రియదర్శిని కనుమూశారట. ఇక రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు, కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం అంటూ నేను మనం చెప్పుకున్నాం కదా. ఆధార్ కార్డు లాగా ప్రతి ఒక్క రైతు కార్డు ఒకటి రాబోతున్నది. ఆ కార్డుకు సంబంధించింది ఇవాళ నమోదు చేసుకోవాలి. మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఏఈఓలు ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మరి మీ దగ్గరకు వచ్చి నమోదు చేసుకుంటారు. ఈ నమోదు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక పాక్కి మరో జలక్, పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం, బగలిహార్ నుంచి నీళ్లు నిలిపివేత, పంజాబ్ ప్రావిన్స్కు ఇక కష్టమే, భారత్ నౌకలపై దయాది దేశం నిషేధం, వాయుసేనతో ఘర్షణ జరగవచ్చన్న పాక్ మంత్రి. వాయుసేనతో ఘర్షణ జరుగుతాడ. వాయుసేన అంటే గాల్లో ఇక ఇటు నుంచి 4 హెలికాప్టర్లు, అటు నుంచి 4 హెలికాప్టర్లు, ఇటు నుంచి 4 జెట్లు, అటు నుంచి 4 జెట్లు, ఓ యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధం గాల్లో జరుగుతుంది యుద్ధం. సో ఆ యుద్ధము గాల్లో జరిగేటువంటి యుద్ధాన్ని మనం చూసే అవకాశం ఉందని మరి పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరి పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మరో నిర్ణయం తీసుకున్నట్టు మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది ఈనాడులో. ఒక్కసారి ఆంధ్రజ్యోతికి సంబంధించి కనుక మనం చూస్తే, ఆంధ్రజ్యోతిలో కీలకంగా కనిపిస్తున్నటువంటి అప్డేట్స్ మనం చూస్తే ఒక్కసారి ఇక త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలంటూ హైలైట్గా కనిపిస్తుంది. త్రిముఖ దాడులకు సిద్ధం, బ్లూ ప్రింట్ రెడీ, వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు, కొట్టేది గట్టిగానే అంటూ పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు, ప్రపంచానికి తెలిసేలా దాడి, అరేబియా సముద్రంలోనే నేవీ సర్వసన్నద్ధం, ఇక ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్, పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా, రష్యా నుంచి
ఇంగ్లాయస్ క్షిపణులు కొనుగోలు, పంజాబ్లో 2 పాక్ గూఢాచారులు అరెస్టు, సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు. ఇక బాగ్లియార్ డ్యామ్ నుంచి నీటి నిలిపివేత, పాకిస్తాన్లో మొదలైన యుద్ధం భయం. ఇక యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతానని ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్, 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్ని గుండ్లు. ఇక ఉక్రెయిన్కు విక్రయాల వల్లే పాక్ గొప్పలని తప్పులే. ఇక PL-15 క్షిపణులపై ఆర్భాటపు ప్రచారం, వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, సో పంజాబ్లో 2 పాక్ గూఢాచారులు అరెస్ట్ అయ్యారట. పంజాబ్లో ఉన్నటువంటి 2 పాకిస్తాన్ గూఢాచారులు అంటే సమాచారం చేరేసేటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారట. వీళ్ళు భారత్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ప్రయత్నం చేస్తే మరి వాళ్ళని పట్టుకొని మనోళ్ళు బంధించారు. బట్ పాకిస్తాన్ ఏం చెప్తుంది ఇక్కడ? పాకిస్తాన్ ఏమంటుంది? పాక్ గొప్పలని తప్పులే, PL-15 క్షీణపులో ఆర్భాట ప్రచారం, వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు అని చెప్తున్నాడు. ఒక బాంబు 120 కిలోమీటర్ల వేగం ఉంటే దాని 300 కిలోమీటర్ల వేగం సామర్థ్యం కలిగినటువంటి బాంబులు మా దగ్గరనని మరి ఆర్భాటానికి ప్రచారానికి పోతున్నటువంటి పాకిస్తాన్కి భారత్ ఎట్లా దెబ్బ కొడుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వార్త వెల్లడి కనిపిస్తుంది. ఇక అకాల వర్షం తీరని నష్టం అంటూ పలు జిల్లాలో అనేక రకంగా చెట్లు గిట్లు అన్నీ కూలినటువంటి వార్త మనకు వెల్లడి కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో ఓ నీట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు ఇక ఘాటుగా విద్యార్థుల్ని బెంబేలెత్తించిన ఫిజిక్స్ ప్రశ్నలు, 45 ప్రశ్నలకు గాను 25 రాస్తే గొప్పే, మిగతా సబ్జెక్టులోనూ కష్టమైన ప్రశ్నలే, 450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీటు, గడియారాలు లేక సమయం తెలియక ఇబ్బంది పడ్డ విద్యార్థులు 95% హాజరట. సో నీట్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు అంటూ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి వార్త వెల్లడి కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక, మిస్ వరల్డ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకుంటున్న పలు దేశాల సుందరీమణులు, నేడు రానున్న మరికొందరంటూ వార్త కనిపిస్తుంది. భారత్లో ప్రధానంగా తెలంగాణ, హైదరాబాద్లో అందాల పోటీలు ఉన్నాయి. అందాల పోటీలకు అందగత్తెలు ఒక్కొక్కరుగా కదిలి వస్తూ ఉన్నారు. ఇక గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది, అప్పట్లో నేను లేను, అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నిటికీ సంతోషంగా బాధ్యత వహిస్తా. ఇక సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు. గత నెల అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి, 1918లో జరిగింది తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పానంటూ రాహుల్ వెల్లడి. ఇక కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడనట. కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ, రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ, 2వ రోజే తప్పించుకున్న మావోయిస్టులు, ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్. ప్రతికూల వాతావరణంలో చితికిల పడుతున్న పారామిలిటరీ బలగాలు. ఇక పలువురికి డిహైడ్రేషన్, 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం, ఇప్పటికీ 6 ఎన్కౌంటర్ అట. ఈ కర్రెగుట్టని జర జూమ్ చేసుకోవా, ఈ కర్రెగుట్టలు ఒకసారి జూమ్ చేయి. సో ఈ కర్రెగుట్టలు ఎట్లున్నాయంటే ఎత్తైనటువంటి గుట్టలు, ఇవి ఆషామాషి గుట్టలు కావు, అన్నీ మనం సాధారణంగా చూసే గుట్టలు లాంటివి కాదు. ఈ కర్రెగుట్టలు అనేటివి చాలా ఎత్తైనటువంటి గుట్టలు. ఈ కర్రెగుట్టలు ఎందుకు పేరు వచ్చిందంటే కూడా గతంలో మనం చెప్పుకున్నాం. అక్కడ గుట్టలన్నీ నల్లటి రాయితో ఉండడం వల్ల ఈ నల్లరాయి కాబట్టి నల్లగుట్టలు కాస్త కర్రెగుట్టలుగా మారేది. ఈ కర్రెగుట్టల్లో మావోయిస్టులు కొన్ని రోజుల నుంచి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు అనువైనటువంటి ప్రదేశము, నీళ్లు ఉన్నాయి, మంచిగా నీడున్నది, చల్లటి గాలి ఉన్నది, అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మావోయిస్టులు అక్కడ మరి వాళ్ళు చూసి పెట్టుకున్నారు. అందుకే ఇన్ని రోజుల పాటు అక్కడ సస్టైన్ కాగలిగారు. కానీ ఎప్పుడైతే సమాచారం లీక్ అయిందో పోలీసులకు, ఎప్పుడైతే భద్రతా బలగాలు మరి పసిగట్టినాయో అప్పుడు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి చర్చ జరుగుతుంది. మొదట 3000 మంది అనుకున్నట, కానీ 3000 కాదు, 6 మాత్రమే ఎన్కౌంటర్లో చనిపోయారు. 3000లో 6 మాత్రమే ఎన్కౌంటర్ జరిగారు. మరి మిగతా 2994 మంది తప్పించుకున్నట్టే ఇక ఆ లెక్కల ప్రకారం చూస్తే. రైట్, వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ కూడా కనుక మనం చూస్తే వెలుగులో ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. వచ్చే 4 రోజుల పాటు ఈదురుగాలు, వానలు. ఇక పలు జిల్లాల్లో రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతన్న ఆగమాగమంటూ వార్త ఇలాంటి కనిపిస్తుంది. వీడీసీల దాదాగిరి అంటే ఇంకో వార్త ఇలాంటి కనిపిస్తుంది వెలుగులో మనకు. ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు పెరుగుతున్నాయంట. ఇసుక వేలం నుంచి కోడిగుడ్లు అమ్మకాల దాకా వసూల పర్వం. ఇక దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికల్లోనూ ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యుల
ఒకే చెప్తేనే ఇక లేదంటే కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్ అంటున్నారట. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం, వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం. ఇక వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు వినతులట. ఈ వీడీసీలు అంటూ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని కొంత ఏర్పాటు చేసిరు. వీళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయట. ఇక ప్రధాని మోడీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ అంటూ వార్తలు కనిపిస్తుంది వెలుగులో. హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ ప్రియదర్శిని కనుమూత అంటూ వార్తలు కనిపిస్తే, ఇంకోటి అందాల పోటీకి తారలు వస్తూ ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు అంటూ వార్త కనిపిస్తుంది. సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లుగా 3 టీమ్స్ అంట. సో అల్వాల్ టీమ్స్ న్యూరో, సనత్ నగర్ టీమ్స్ కార్డియాక్, కొత్తపేట టీమ్స్ గ్యాస్ట్రో అంటూ వార్త కనిపిస్తుంది హైలైట్గా. ఇక మావోయిస్టులతో చర్చలు లేవు, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. చేతుల్లో తుపాకులు పట్టుకున్నలతో మాటలా అంటూ బండు సంజయ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే, స్వేచ్ఛలో కూడా ఆల్మోస్ట్ అవే. మోదీ గురించి తెలిసిందేగా, ఆయన వర్కింగ్ స్టైల్ వేరు, పట్టుదల ఏంటో అందరికీ తెలుసు. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఉగ్రదాడి నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్స్ అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక కమలం పార్టీ సర్వే రాజకీయం అంట. కులగణన సర్వే వేరేరని నిదానం. ఇక కాంగ్రెస్కు పేరొస్తున్నట్టు చెక్ పెట్టే ఆలోచన, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఇక రాజకీయంగా అస్తం పార్టీని ఎదుర్కోలేకపోతుందా? కులగణన విషయంలో వితంటవాదం ఎందుకు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. కుల సర్వేకు చట్టబద్ధత లేదట. కులగణన సర్వేకు మధ్య తేడా వివరించండి. కులగణన సర్వేకు మధ్య తేడాను వివరించండి. పార్టీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఇక సెన్సస్ ద్వారా తీసే కులాలు లెక్కలను చట్టబద్ధత, కాంగ్రెస్కు కుల సర్వే రోల్ మోడల్ కానే కాదంటూ ఫైర్. ఇక రాజాసింగ్ మరో రచ్చ అంటే కూడా వార్త కనిపిస్తుంది. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇక అంత గోప్యత ఎందుకు అంటూ స్వేచ్ఛలో వారుతుంది. భద్రతా కారణాల ఇంకేమైనా సమస్యలుందా? ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పోటీల ప్రసారం, స్థానికులకు అందగతలను చూసే భాగ్యం లేనట్టేనా? 3000 మందికి మాత్రమే పాసులు జారీ చేసే అవకాశం. నేడు సీఎం సమీక్ష, రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం. అప్పుడే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్న టూరిజం అధికారులు. అంత గోప్యత ఎందుకు అంటున్నారు? అందాల పోటీలు ఉన్నాయి కదా, సో అందాల పోటీలో కనీసం ఎల్ఈడి స్క్రీన్లు పెడితే వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి అందగత్తెల్ని మనోళ్ళు కనీసం చూస్తారు కదా. మరి చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్లకు కొడుతున్నదా? ఎల్ఈడి స్క్రీన్లకు పైసలు లేవా? ఎందుకు గోప్యంగా ఈ అందాల పోటీలను పెడుతున్నారు అనేది ఇక్కడ వార్త కనిపిస్తుంది. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక గ్రామాల్లో సమస్యలు కొలిక్కంట. డిఎస్ఆర్ యాప్లో అన్ని అప్లోడ్, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ. ఉదయం 9 గంటలకే చేరుకుంటున్న కార్యదర్శులు. పారిశుద్ధ్యం, ఇతర పనులు పూర్తి చేసేలా కార్యాచరణ అంట. జీపీ మానిటరింగ్ సంబంధించి మరి డిఎస్ఆర్ యాప్లో అన్ని అప్లోడ్ చేయాలంట. గ్రామ సమస్యలు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట. కబ్జాలపై హ్యాండ్సప్, అధికారుల తీరుపై అనుమానాలట. దుండిగల్ తండాలోని క్రీడా ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కబ్జాలకు సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకో వార్త, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలంటూ వార్త కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 శాస్త్రవేత్తల బృందాల పర్యటనలు. దక్షిణ తెలంగాణ మండలంలో 100, ఉత్తర 50, మధ్య తెలంగాణలో 50 బృందాలు. ప్రతి బృందంలో 4, 1200 గ్రామాలు. వానాకాలంకు రైతులను సన్నద్ధం చేసే ప్లాన్ అంట. ఇక స్వీపర్ల మెడపై కత్తి, సెలవులు అడిగితే ఉద్యోగం ఊస్తే. బల్దియా మహిళా స్వీపర్లకు సెలవులు ఇస్తలే, అమలుకు నోచుకొని కమిషనర్ సర్క్యులర్. వారంలో 6 రోజులు పనిచేస్తేనే వీక్లీ ఆఫ్, ఒక్కరోజు సెలవు పెడితే 2 రోజుల జీతం కట్టు. శానిటైజేషన్ విభాగంలో అనధికారిక నిబంధన. అమలు చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లు ఇబ్బందులు పడుతున్న మహిళా స్వీపర్లు. బల్దియాలో స్వీపర్లు ఇబ్బంది పడతా ఉన్నారట. దానికి సంబంధించిన వార్తలు కనిపిస్తుంది. దీని గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇక దిశలో కనుక చూస్తే పార్కింగ్ న్యూసెన్స్ అంట. ది స్టైల్ ఆఫ్ ఇండియన్స్. రోడ్డుపైనే పార్కింగ్, ట్రాఫిక్ నిలిస్తే మాట జారాల్సిందే, పైన పడితే తర్వాత చూద్దాంలే అనే భావన. ఛాయ్ తాగేందుకు గల్లీలోకి కార్లు ఎవరైనా అడ్డొస్తే అక్కడే గలాట. ఈ మనోళ్ళ పంచాయతీ ఇట్లే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నో పార్కింగ్ బోర్డు ఉంటుంది కానీ మనం ఆనే పని పెడతాడు మనోడు. ఇక్కడ నో పార్కింగ్ అని బోర్డు ఉంటుంది కానీ అక్కనే పెడతాడు. ఎందుకు పెట్టినవరా భయ అంటే గల పట్టుకొని లొలి పెడతాడు. ఎందుకు పెట్టినవరా భయ అంటే గల పట్టుకొని లొలి పెడతాడు. ఈ పక్కనే ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీదే ఛాయ్ దుకాణం ఉంటుంది.
ఇక ఫుట్పాత్ మీద జనాలు నడవాలి, జనాలు నడిచే చోట ఛాయ్ దుకాణం ఉంటుంది, మరి ఈ రోడ్డు మీద పోవాల్సిన వెహికల్ ఏమో ఇక ఫుట్పాత్ మీదకి వెళ్ళి పోయే ప్రయత్నం చేస్తాయి. కొన్ని చోట్ల మీరు చూడండి, సిగ్నల్ పడదనుకో మెల్లగా ఇట్లా ఫుట్పాత్ ఎక్కించుకొని పోతాడు. ఫుట్పాత్ మీద జనాలు పోవాలి, రోడ్డు మీద బండ్లు పోవాలి, ఇలా ఉల్టా అవుతుంది. రోడ్లో బండి ఏమో ఫుట్పాత్ మీద పోతే ఫుట్పాత్ మీద పోవాల్సిన మనిషి ఏమో రోడ్డు మధ్యలోకి వెళ్ళి ఇబ్బందులు పడుకుంటూ పోతాడు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇక ఫుట్పాత్ మీదనే టీ స్టాలో లేకపోతే పాండాపన పెడిసరికల్లా ఇక ఆ రోడ్డు మీద పోవాల్సిన వెహికల్ ఆ రోడ్డు మీదనే పార్కింగ్ చేసి నో పార్కింగ్ దగ్గర ఇక సిగరెట్ తాగుకుంటా గప్పాలు కొట్టుకుంటా మంచిగా ఛాయ్ తాగుకుంటా దిల్కుషిగా గప్పాలు కొట్టుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తుంటారు. ఈ ఏంద్ర నాయన ఇది కథ ఏంది లొల్లేంది బండి గారు లోపలికి పెట్టుకోవచ్చు అంటే ఈ రోడ్ నీది అంటాడు వాడు, ఈ రోడ్ నీది అంటాడు. సో ఇట్లా లొల్లులు పంచాలు మొదలవుతాయి. సో ఇట్లా కథ నడుస్తున్నది. పార్కింగ్ న్యూసెన్స్ అనేది ఒకటి వార్త రాసిరు, దాని గురించి హైలైట్ కనిపిస్తూ మాట్లాడదాం. ఇక ఇంకో వార్త, మీరు కోరుకునేదే జరగబోతున్నది. పాక్తో యుద్ధంపై దేశ ప్రజలను ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ హాట్ కామెంట్. పహల్గామ్ ఉగ్రదాడిపై త్వరలో తీవ్ర ప్రతిస్పందన. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు. దేశం వైపు కన్నెత్తి చూస్తే మొహం పగలగొడతాం. అవసరమైన సమయంలో ప్రతీకార దాడులు. రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు. కనబడుతుందా? రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు. రాజ్నాథ్ సింగ్ ఏమంటుండు? దేశం వైపు కన్నెత్తి చూస్తే మొహం పగలగొడతారట. మీరు అనుకున్నట్టుగానే యుద్ధం జరుగుతుంది, మీరు అనుకున్నట్టుగానే ఉగ్రవాదుల మీద దాడి జరుగుతుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్తా ఉన్నాడు రాజ్నాథ్ సింగ్. ఇక పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ పెట్టిందట. స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందట. 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఈ 6 గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందట. భారత ఆర్మీ సమాచారం పాక్కు లీక్. పంజాబ్లో 2 యువకుల అరెస్టు, గూఢచర్యం చేస్తున్నట్టుగా విచారణలో వెల్లడి. 3 జవాన్ల దుర్మరణం. లోయలో పడిన ఆర్మీ వాహనం. జమ్మూ కాశ్మీర్లోని రాంబస్ జిల్లాలో ప్రమాదం అట. ఈ దొంగ పడవగాలు చూడుర్రి, మన దేశంలో ఉండుకుంటా, మన గాలి పీల్చుకుంటా, మన నీళ్ళు తాగుకుంటా, మన ఉప్పు కారం తినుకుంటా పాకిస్తాన్ వాడికి సమాచారం ఇస్తున్నాడు. ఈ సోటోని ఏం చేయాలి? వీళ్ళకి నల్లబట్టలు వేసుడు కాదు, మెడ మీద తలకాయ తీసేయాలి. నల్లబట్టలు వేసి మూసిరు మనోళ్ళు పాప ఇంకా కోఆపరేట్ చేసిరు. కానీ భారత ఆర్మీ సమాచారం లీక్ చేసే ఈ సోటు దొంగ పడవగాలని ఏం చేయాలో మీరే చెప్పాలి. ఇక వడగండ్ల వాన రైతుల్ని ఆగం చేసినట్టు ఒక వార్త కనిపిస్తుంది. మావోయిస్టులతో నో డిస్కషన్ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు ఘాటుగా కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో తాగునీరు అందక బావిలోని బురద నీటిని తోడుకుంటున్న గ్రామస్తులు చూడండి, పాపం మొత్తం వైర్లు పరిచి నీళ్లు లేక బురద నీళ్ళు తోడుకుంటున్నారట. మనమేమో హైదరాబాద్లో పొద్దున్న లేస్తే బండి కడుగుదామా, బకెట్ నీళ్ళు తీసుకుపోయి రోడ్డు మీద సాంపి చల్దామా, లేకపోతే ఇంటి ముంగల ముగ్గేద్దామా, అలుకుదామా, ఈ ముచ్చట మనం పడుతున్నాం, ఈ కథలు మనం పడుతున్నాం. ఇష్టారాజ్యంగా నీళ్లు చల్లుతున్నాం. ఓడోళ్ళు అయితే మొత్తం బోర్ ఆన్ చేసి పై బట్టి కారే కడుగుతాడు, ఆయన బండి కడుగుతాడు, ఆయన కాలు కడుగుతాడు. గడిగడికి బయటికి పోయిస్తే బకెట్లో నీళ్ళు తీసుకురావాలి, కాలు కడగాలి. అరే నీళ్ళు లేక ఆదిలాబాద్ లాంటి కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. బుక్కెట్ నీళ్ళ కోసము బావిలకు దిగుతున్నారు మహిళలు. బకెట్లు బిందెలు ఏముంటే అవి 4-5 కిలోమీటర్లు వాళ్ళు ఎండలో టెండలో పోయి నీళ్ళు తెచ్చుకొని వాళ్ళు తాగుతూ ఉన్నారు. సో మన హైదరాబాద్లోనేమో ఇంటి ముంగలు ఇట్లా నల్లిప్పంగానే నల్ల బిందె నిండుతుంది, బకెట్ నిండుతుంది. మనం ఏమో ఉన్నాయి కానీ వేస్ట్ చేస్తే ఆడ లేక ఆగమవుతున్నారు. సో ఇప్పటికైనా వాటర్ని సేవ్ చేయరు. భవిష్యత్ తరాలకు మనం అందించే ఈ నీళ్లను ఇక వేస్ట్ చేస్తే మాత్రం భవిష్యత్తుకి ఇక అది ఉండదు. మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ ఓపెన్ చేస్తే బాసరలో నెత్తుటి ఘోష, వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతనలేని సమాధానాలు, 40 రోజులు దాటినా పురోగతి లేని పోలీసుల దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంటు షాక్తో మృతి. తెర వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరుగుతున్నది, సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గుచేల్చని వెళుతున్న డిమాండ్లు, అసలు ఏం జరిగింది, మణికంఠ మృతి ప్రమాదం హత్యనా అనేటువంటి వార్త కనిపిస్తుంది. బాసరలో నెత్తుటి ఘోష అంటూ మరి ఏం జరిగింది అనేది మనం ఎక్స్ప్రెషన్లో చదువుకుందాం. సన్నాల రైతుకు సున్నమంట, బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఉద్యోగుల పోరుబాట, జూన్ 9న 1,00,000 మందితో చెలో హైదరాబాద్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. దాని గురించి కూడా
డిస్కషన్ చేద్దాం. ఇంకా హైలైట్గా ఏం కనిపిస్తున్నాయి? ఆర్టీసీ విలీనం ఎండమావే, ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఖజానాపై అదనంగా 450 కోట్ల రూపాయల భారం అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా హైలైట్గా ఏమున్నాయి? సో ఇవి హైలైట్గా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేసినాం. పోల్ పెట్టిరామ్మా, ఆ పోల్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోల్కు సంబంధించి కూడా అసలు మావోయిస్టులకు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద మనం ఒక పోల్ పెట్టినాం. ఆ పోల్ని చూద్దాం ఒకసారి. మావోయిస్టులతో చర్చలు లేవు, బండి సంజయ్ కామెంట్స్ కరెక్టేనా? కరెక్టు కాదు అంటూ మా వాళ్ళు పోల్ పెట్టిరు. ఈ పోల్ల ఎంతమంది ఓట్లు వేసిరు, ఎంతమంది చర్చలు జరపాలంటున్నారు, జరపదు అంటున్నారు, బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్ట్ అంటున్నారు, కరెక్ట్ కాదంటున్నారు. దీని గురించి మనం డిస్కషన్ చేస్తే ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నది మీకు. మొత్తం మావోయిస్టులతో చర్చలు లేవు, బండి సంజయ్ కామెంట్స్ కరెక్టేనా అని మన వాళ్ళు పెడితే 561 మంది ఓట్లు వేసారు. అందులో చర్చలు లేవు అనేటువంటి కామెంట్స్ ఏవైతున్నాయి, బండి సంజయ్ చేసిన కామెంట్స్ కరెక్టేనా అని అడిగినాం. సో చాలామంది కరెక్ట్ కాదంటున్నారు. అంటే 65% మంది ఏమంటారు, మావోయిస్టుల మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు, చర్చలు లేవు అనేటువంటి ముచ్చట కరెక్ట్ అయినది కాదు, చర్చలు జరపాలి అనే ముచ్చటనే 35% మంది చెప్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యల్ని 65% మంది తప్పుపడుతున్నారు. కరెక్ట్ కాదు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, చర్చలు జరపాలి కానీ చర్చలు జరపొద్దు అనే ముచ్చట సరికాదంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇంకా ఎవరైనా మీరు కామెంట్ చేయండి, లేదంటే మా తొలివేలకు సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీ సమస్యలు చెప్పండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతూ తొలివేలు కాబట్టి నిజంగానే రైతుల దగ్గర మరి క్వింటాల్కు 3-4 కిలోల కటింగ్ జరుగుతున్నదా, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ మీద సమస్య ఉన్నదా, రైతు భరోసా పర్లేదా, ఇట్లా ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రజల పక్షాన ప్రశ్నిద్దాం. ప్రజల కోసమే తొలి వెలుగు ప్రశ్నించే గొంతుకగా ఇంకా నిలబడి ఉన్నదంటే మీ ప్రజలు మీరున్నందువల్లనే తొలి వెలుగు ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి సో మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్స్ నేను చదువుతాను. మీరు పోల్లో పార్టిసిపేట్ చేయండి, పోల్లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి, ఓటింగ్ చేయండి. సో మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి, మనం డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా మావోయిస్టుల అంశం ఒకటని కాదు, ఇటు భారత్ పాకిస్తాన్ అంశమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచకాన్ని ఏ విధంగా ప్రశ్నించడమో ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పిదాలను కూడా ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్నది మాతో చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇవి ఇప్పటివరకు మనం చూస్తాము. మొత్తం హెడ్లైన్స్లో మనకు హైలైట్ కనిపిస్తుంది, భారత్ పాక్ మధ్య యుద్ధం, మావోయిస్టులు తప్పించుకున్నారు, కర్రెగుట్టల్లో మావోయిస్టులు జాడ కనిపించట్లేదట. ఇంకా హైలైట్ కనిపిస్తున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం హైలైట్ కనిపిస్తుంది. పడుతున్నటువంటి అకాల వర్షాలతో రైతుల ఇబ్బందులు హైలైట్ కనిపిస్తున్నది, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంది, రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంది, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, అసలు ఈ 17 నెలలు 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల అమలు ఏంటి, విధి విధానాలు ఏంటి, లెక్కపత్రం ఇది, దీని అన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.